హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అప్పుడు మీరు చూడవచ్చు. ఈరోజైతే మనకి నిన్నటి వీడియోలో మేము సముద్ర స్నానానికి అయితే వెళ్ళాము కదా. కార్తీక పౌర్ణమి రోజు అనమాట. కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఒక్క రోజు మనకి చాలా ప్రీతికరమైన రోజు అనమాట. అందులో మళ్ళీ కార్తీక సోమవారం, అలాగే కార్తీక పౌర్ణమి అంటే ఇంకా చాలా విశిష్టమైన రోజు అనమాట. అందుకే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరిగా ప్రతిరోజు ఇంటి ముందు సాయంత్రం దీపం పెట్టలేని వాళ్ళు ఖచ్చితంగా కార్తీక సోమవారాలు, అలాగే కార్తీక పౌర్ణమిలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి ఖచ్చితంగా ఈ 365 ఒత్తులు ఖచ్చితంగా తులసి చెట్టు ముందు కానీ, శివాలయంలో కానీ, శివాలయం ప్రాంగణంలో ఎక్కడ వెలిగించినా అంటే రాగి చెట్టు, జమ్మ చెట్టు లేదా మారేడు చెట్టు, ఉసిరి చెట్టు ఎక్కడ వెలిగించినా, లేదా నేను నిన్నటి వీడియోలో చెప్పినట్టు గజ్జి స్తంభం దగ్గర, లేకపోతే శివయ్యకి చాలా ఇష్టమైన ఆవు దగ్గర అంటే నందీశ్వరుడు ఉంటాడు కదా, అక్కడ ఎక్కడ వెలిగించినా కూడా ఆ స్వామికి ఖచ్చితంగా ఆ ఫలితం అనేది, మన పూజా ఫలం అనేది దక్కుతుందనమాట. అలాగే ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వచ్చాము. సముద్రం దగ్గర లేకుండా, అలాగే నది అనేది లేకుండా ఉన్నవాళ్ళు కూడా మనం ఇంటి దగ్గరే స్నానం చేసేసి మన దగ్గరలో శివాలయం ఉంటుంది కదా, అక్కడ దీపం పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే నిన్న మిస్ అయిన వాళ్ళు అంటే కార్తీక పౌర్ణమి రోజు మిస్ అవుతారు కదా, అంటే కొంతమందికి ఆడవాళ్ళు కదా, ఏదైనా ఇబ్బందులు వచ్చి ఆగిపోయిన వాళ్ళు రేపు కార్తీక సోమవారం వస్తుంది కదా, కార్తీక సోమవారం రోజు కూడా వెలిగించుకోవచ్చు. కార్తీక మాసంలో వచ్చే ఈ నెల రోజులు ప్రతి ఒక్క రోజు చాలా ప్రీతికరమైన రోజు అనమాట. అలాగే ప్రతి ఒక్క రోజు మనం చేయాలంటే చేయలేము. అలాగే రోజు గుమ్మం దగ్గర దీపాలు పెట్టాలంటే ఆ ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకుండా మనం సాయంత్రం పూట, ఉదయం సాయంత్రం దీపం అయితే పెట్టాలి. దీపాలు పెట్టేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో నాన్ వెజ్ అయితే తినకూడదు. ఇక్కడైతే మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చూడండి, ఇదిగోండి ఈ స్వామి అయితే నాకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ ఈ స్వామి గురించి అయితే తెలీదు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందనమాట. ఈరోజే ఇక్కడ విష్ణుమూర్తి అనమాట. ఇది వచ్చేసి చిన్న నంది ఉంది కదా, ఈ రెండు స్వామికి ఎదురుగా లోపల స్వామికి అభిషేకం చేస్తారు కదా, చేసినప్పుడు ఆ వాటర్ ఇందులో నుంచి వస్తాయి. అలాగే ఇదిగండి విష్ణుమూర్తి ఉంటాడు కదా, ఈ నెల రోజులు పడుకొని ఉంటాడంట. అందుకని ఇక్కడ శివాలయంలో పెట్టుంటారు కదా. అన్ని శివాలయంల దగ్గర ఉంటుందో లేదో నాకైతే తెలీదు. మా శివాలయంలో ఇలా ఈ బ్యాక్ సైడ్ ఒక పక్క అయితే పెట్టుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వామి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చామని ఆ విష్ణుమూర్తి ఇచ్చిన టెంపుల్ దగ్గర అలా చప్పట్లయితే 2 గాని, 3 గాని అలా తట్టాలంట. అంటే స్వామి నిద్ర లెగిచి మన సైలు చూస్తాడంట. ఆ సంప్రదాయంగా నాకు అక్కడికొచ్చిన తర్వాతే తెలిసిందనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తుంటే అసలు తెలీదు. అసలు ఏదో చిన్న టెంపుల్ ఉంది, ఆయన విష్ణుమూర్తి అని అలా తిరిగేసి వెళ్తుంటాను. ఇలా చేయాలన్నది అసలు తెలీదనమాట. అలా నేను కూడా 2, 3 సార్లు ఆ చప్పట్లు తట్టేసి ఇదిగోండి పార్వతి అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టుకొని ఇప్పుడైతే అంటే టెంపుల్కి రాగానే మనం ఇంటి దగ్గర నీట్గా వచ్చినా రాగానే కాళ్ళు కడుక్కోవాలి. అలాగే ఒక చుట్టు కానీ 3 ప్రదర్శనలు లేదా 5, 9 మనకి ఎన్ని తిరిగే ఓపిక అన్నీ అయితే తిరగాలన్నమాట. తిరిగిన తర్వాత నేనైతే లేట్ అయిపోతుందని, అంటే ఈరోజు వర్షం కారణంగా మధ్యాహ్నం నుంచే కదా సముద్ర స్నానానికి వెళ్ళింది. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అంటే సాయంత్రం 5 గంటలప్పుడు వెళ్ళాము. గంట సేపు అయితే ఉన్నాము. 6 గంటలకల్లా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని ఇప్పుడైతే మొత్తానికి రెడీ అయ్యి మా ఊరి శివాలయం దగ్గరికి అయితే వచ్చాము. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం అంటే బాగా ఎక్కువ క్లౌడ్ అయితే ఉంటుంది అనమాట. అసలు చాలామంది వస్తారు. అలాగే ఖాళీ ఉండదు. నేను సముద్రానికి వెళ్ళలేదు కాబట్టి మధ్యాహ్నం కానీ ఉదయం అయితే రాలేదు. అంటే తెల్లవారుజామునే వెలిగిస్తే ఉదయాన్నే దీపం బాగుంటుంది, లేదా సాయంత్రం అన్న. మధ్యాహ్నం అయితే నాకు వెలిగించడం ఇష్టం లేదనమాట. చేస్తే తెల్లవారుజామున లేదా సాయంత్రం ఈ 2 టయాల్లో చేయాలని నేను 8 గంటల లోపైతే తర్వాత వర్షం పడటం అయిపోయింది. అప్పుడైతే నేను రాలేదు. స్నానం చేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు బీచ్కి వెళ్ళాం కదా, అప్పుడు మాత్రం ఇంటికి వచ్చి ఇంటి దగ్గర రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడికైతే వచ్చాము. రాగానే గజ స్తంభం దగ్గర స్వామి అక్కడ చేరి దండం పెట్టుకొని ఇప్పుడైతే టెంపుల్లోకి దర్శనానికి వెళ్ళే ముందుగా ఇక్కడ వేప చెట్టు, అలాగే రాగి చెట్టు,
జమ్మి చెట్టు ఈ 2 మొత్తం కలిసి ఉన్నాయన్నమాట. వాటిల్ కిందయితే ఇలా ముగ్గు వేసి ఈ 65 ఒత్తులు వెలిగించిన తర్వాత అప్పుడు మాత్రం స్వామి దర్శనానికైతే వెళ్తాము. అసలే లేట్‌గా వచ్చామనమాట. అంటే ఇంటి దగ్గర అన్నీ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇప్పటికి టైం వచ్చేసి 8:30 అయిందనమాట. నేనొచ్చేసరికి మా చెల్లెలు గూడా దీపం గూడా వెలిగిచ్చేసిందనమాట. ఇక నా కోసమే రెడీగా ఉంది. ఇక అందుకని నేను రాగానే అలా ఒక చుట్టూ చూసేసి అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర దండం పెట్టేసుకొని అంటే దర్శనానికైతే వెళ్ళలేదు. అక్కడ బయట జరే దండం పెట్టుకొని గజస్తంభం దగ్గర అలాగే దీపం వెలిగిస్తారు గదా! పైన ఆకాశ దీపం గజస్తంభం పైన అది చూసి దండం పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వేప చెట్టు, అలాగే రాగి చెట్టు, జమ్మ చెట్టు కలిసి 3 ఒకే చోట ఉన్నాయి. అక్కడైతే దీపం అయితే పెడుతున్నాను. అంటే 365 ఒత్తులైతే వెలిగిస్తున్నాను. ఇక్కడికి రాగానే 365 ఒత్తులు వెలిగించాలంటే ఇక్కడున్న ప్లేస్ అంటే నీట్‌గా రెడీ చేసుకొని కొన్ని వాటర్ అయితే చల్లుకొని దాని మీద ముగ్గు వెయ్యాలి. అలాగే పసుపు, కుంకుమ వెయ్యాలి. వేసిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత మనం అవుట్‌లైన్ అయితే వేయాలనమాట. ఇలా అటు ఇటు గీతలు. వేసిన తర్వాత లేదా అలా అయినా వేసుకోవచ్చు. లేకపోతే అచ్చంగా ముగ్గైనా వేసుకోవచ్చు. పసుపు, కుంకుమ చల్లేసి అప్పుడు గౌరమ్మనైతే చేసుకోవాలి. గౌరమ్మని చేసుకొని తమలపాకులు, వక్కలు, దీపాలు అన్నీ నేను ఒకరోజు ముందుగా రెడీ చేసుకున్నాను గదా! ఇక్కడికొచ్చిన తర్వాత ఆవు నెయ్య, 365 ఒత్తులు, అలాగే ప్రమిద ఈ 3 మాత్రమే కొన్నాను. ఇక మొత్తం ఇంటి దగ్గరనే తెచ్చుకున్నాననమాట. అందుకే నేను ఇక్కడికొచ్చి తడుముకోకుండా ఒకరోజు ముందుగానే అన్నీ రెడీ చేసుకోవటం వల్ల చాలా ఈజీగా అంటే నేను రావటం లేట్ అయినా ఒక 9 గంటలకల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తామని చెప్పారు పూజారి గారు. ఇక హాఫ్ అన్ అవర్‌లో ఇవన్నీ నేను చేసుకోగలిగాననమాట. ఇక్కడికొచ్చి అన్నీ కొనుక్కోవాలి, ఏది మర్చిపోతామో, ఏది గుర్తుంటదో అనేది ఎతుకులాడుకోకుండా ఇలా ఒకరోజు ముందుగానే మనం అన్నీ రెడీ చేసుకుంటే లేని 1, 2 అయితే కొనుక్కుంటాము. లేకపోతే మర్చిపోతాం. పూజలో కూర్చున్న తర్వాత పూజ చేసేవాళ్ళు ఇక ఇక్కడి నుంచి అయితే లెగవకూడదనమాట. ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా అసలు లెగవకూడదు. ఇంకేదన్నా కావాలనుకుంటే ఇక మనతో పాటు వచ్చిన వాళ్ళ చేత అయితే తెప్పించుకోవాలి. కానీ పూజలో కూర్చున్న తర్వాత అస్సలు లెగవకూడదు. ఇప్పుడైతే నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను గదా! ఇక 365 ఒత్తులు వెలిగించటానికి ఇప్పుడైతే నేను ప్రమిదలో ఆ ఒత్తులు పెట్టేసి ఈ ఆవు నెయ్యి అయితే వేసాను. వేసిన తర్వాత మనకి త్వరగా ఎలగాలంటే ఇలా పైనైతే కర్పూరం అయితే పెట్టాలి. పెడితే త్వరగా ఎలుగుతుందనమాట. ఎక్కువ టైం తీసుకోకుండా. ఇలాంటి కొంచెం కొన్ని చిట్కాలు అయితే పాటించాలి. అంటే 365 ఒత్తుల మీద మనం ఆయిల్ వేస్తాం గదా! గబుక్కన ఎలగదనమాట. మొత్తానికి ఇప్పుడైతే నేను దీపం అయితే వెలిగిస్తున్నాను. మళ్ళీ మనం ప్రసాదం గూడా పెట్టుకోవాలి. ముందుగా ఈ గౌరమ్మని చేసుకొని తమలపాకు మీద అంటే పసుపు ముద్ద చేసుకొని తమలపాకు మీద పెట్టుకొని అమ్మవారికి తాంబూలం అలాగే అరటిపండు లేదా ఏదైనా ప్రసాదం అరటిపండు అయితే కంపల్సరీగా పెడితే మనం ఇక్కడేందంటే కడ్డీలు వెలిగించుకోవటానికి ఇక్కడ మనకి ఫెసిలిటీ ఉండదు గదా! అరటిపండుకైతే కంపల్సరీగా గుచ్చకూడదు కడ్డీలంటారు. కానీ తప్పదనమాట. అదిగండి పూజ మొత్తం రెడీ చేశాను. ఇక్కడ దీపం గూడా వెలిగిచ్చాను. అలాగే కడ్డీలతోటే ఎప్పుడైనా మన ఇంట్లో దీపమైనా, తులసమ్మ దగ్గరైనా, ఇలా టెంపుల్ దగ్గర ఇలా మనం దీపం పెట్టేటప్పుడైనా డైరెక్ట్‌గా అగ్గిపుల్లతో కాకుండా కడ్డీలు వెలిగించుకొని అప్పుడు మాత్రమే దీపం అయితే వెలిగించుకోవాలి. లేదా ఒత్తి అంటారు గదా! వేరే అంటే సెపరేట్‌గా మనం ఆ దీపం వెలిగించుకొని అప్పుడు మాత్రమే చేసుకోవాలి. డైరెక్ట్‌గా అగ్గిపుల్లతోటైతే వెలిగించకూడదని విన్నాననమాట. అందుకే నేను కడ్డీలు వెలిగించి అప్పుడు మాత్రం దీపం అయితే వెలిగించుకున్నాను. ఇప్పుడు కర్పూరం పైన పెట్టడం వల్ల త్వరగా ఈ దీపం అయితే వెలిగింది. ఇప్పుడైతే అమ్మవారికి ఇక్కడైతే నేను ధూపం అయితే చూపించాను. ఎప్పుడైతే ఇక నా హారతి అయితే ఇవ్వాలి. ఇలా చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేదేముందిలెండి. ఇది అంతకుముందు ఒక 5, 6 సంవత్సరాల క్రితం అంటే బ్యాక్ అయితే తెలీదు గానీ, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏందంటే అందరికి తెలుసనమాట. ఈ యూట్యూబ్ వచ్చిన కాడ నుంచి ఇంకా ఈ సోషల్ మీడియా వల్ల పుణ్యం అంటూ ప్రతి ఒక్కళ్ళకి తెలుసనమాట. అంటే తెలుసుకుంటున్నారు. ఇలాగే నాలాగే వీడియో చేసేవాళ్ళు ఇంకా బాగా చెప్పేవాళ్ళున్నారు గదా! నీట్‌గా అంటే పూజా వ్లాగ్స్ అని ఉంటాయనమాట. వాళ్ళైతే ఇంకా చాలా బాగా నీట్‌గా చెప్తారు. కాకపోతే నేనేందంటే నేనేం చేస్తాను, మా ఇంట్లో విధానం, అలాగే ఈ పూజా కార్యక్రమం ఎలా చేసుకున్నా ఇంతవరకే చెప్తాను. ఇంక నా పూజా వ్లాగ్స్ అంటే వాళ్ళు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. నేను గూడా వాళ్ళనైతే ఫాలో అవుతుంటాను. ఇప్పుడైతే వాళ్ళని చూసే నేను ఇంక పక్క వాళ్ళని చూసైతే నేర్చుకోలేదనమాట. యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకున్నాను ఇవన్నీ. అందుకే నేను ఎవరిని సంప్రదించకుండా నేను ఓన్‌గానే
గత ఒక 3 సంవత్సరాల నుంచి ఇలాగే చేసుకుంటాను. ఇక పక్క వాళ్ళని అడగాల్సిన పని లేదనమాట. ఇప్పుడైతే మొత్తానికి ఇదిగోండి హారతి కూడా ఇచ్చేసాను. ప్రసాదం పెట్టాను, దీపం వెలిగించాను, ధూపం చూపించాను, ఫైనల్‌గా హారతి కూడా ఇచ్చేసాను. ఇక ఇప్పటికే టైం వచ్చేసి 9 అవుతుందనమాట. 9 దాటిందంటే స్వామిని చూడలేము. అసలే నేను కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పుడేననమాట ఫస్ట్ టైమే వచ్చింది. అంతకుముందుకి ఫస్ట్ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడే వద్దాం అనుకున్నాము. అంటే ఇలాగే స్వామిని దర్శనం చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ కార్తీక మాసం అప్పుడైతే మా రామాలయంలో జమ్మ చెట్టు దగ్గర అయితే నేను ఆ దీపం అయితే వెలిగించాననమాట. ఇక ఆ రోజు నాకు రావటానికి టెంపుల్‌కి రావటానికి కుదరలేదు. ఇక నేను ఎక్కడికక్కడ స్వామి జమ్మి చెట్టు అంటేనే శివుడు రూపంలో ఉంటది కాబట్టి అక్కడే వెలిగించాననమాట. అలాగే ఎప్పుడైతే చూసారా మా చెల్లెలు గూడా ఇలా దీపం అయితే వెలిగించింది. ఈ 365 ఒత్తులు ఇలా వెలిగిస్తూ ఉంటాం గదా మనము. ఇలా టెంపుల్‌కి వచ్చిన తర్వాత శివాలయంలో ఈ కార్తీక మాసంలో ఇలా 365 ఒత్తులు వెలిగించేటప్పుడు చాలా బావుంటుంది గదా! ఈ పూజా విధానం అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడెప్పుడు అంటే ప్రతి సోమవారం ఇలాగే చేద్దాం అనిపిచ్చిద్ది. కానీ ఒక్కోసారి ఏందంటే కుదరదు గదా! అందుకనమాట ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఇలా వెలిగిస్తే చాలా మంచిది. అలా అని అంటే ఈ 365 ఒత్తులు వెలిగించటానికి మనం ఎప్పుడైనా ఏదన్నా ఆడవాళ్ళకి ఈ నెలకొకసారి ఈ ప్రాబ్లమొస్తాయి గదా! అప్పుడు మనం పూజా మందిరంలో దీపం వెలిగించలేం గదా! అలాంటప్పుడు ఏందంటే ఇలాంటివి వెలిగించటం వలన ఆ రోజు గూడా చేసినంత పూజా ఫలమైతే మనకు దక్కుతుంది. అంటే ప్రతిరోజు చేసినంత లెక్కలోకొస్తదనమాట అని అంటారు. కానీ అదైతే ఎంతవరకి నిజమన్నది నాకైతే తెలీదు. కాకపోతే కార్తీక మాసంలో ఇలా ఒత్తులైతే వెలిగించాలి అన్నదొకటే ఈ పూజా విధానం. అందులో శివయ్య టెంపుల్‌లో నాకు చాలా బాగా నచ్చుతుందనమాట. ఇప్పుడైతే ఫైనల్‌గా హారతి తీసుకొని మా చెల్లెలు, నేను ఇలా అంటే ముత్తైదులుగా ఇలా బొట్టయితే పెట్టుకున్నాం ఒకళ్ళకొకళ్ళకి. ఇప్పుడైతే ఇదిగండి 9 కావస్తుంది. మా టెంపుల్ కూడా క్లోజ్ చేయాలని చెప్పారనమాట. ఇక త్వరగా ఈ పూజ చేసేసుకొని హారతి తీసుకొని ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే వచ్చాము. ఇక్కడ పూజారి గారికి పూజకి కావాల్సినవి ఇచ్చేసి ఇదిగండి కొబ్బరికాయ కూడా స్వామికి అయితే ఇచ్చాము. ఆయన కొట్టి తీసుకొచ్చాడు. చాలా బాగా ఈ పూజ అయితే జరిగింది. అలాగే త్వరగా ఇక మేమే ఫైనల్ అనమాట. అమ్మో! కొద్దిగా ఏమాత్రం 10 నిమిషాలు లేట్ చేసినట్టయితే గుడి క్లోజ్ చేసేవాళ్ళే అని అనుకుంటున్నాం. ఇదిగోండి చూడండి మేము బయటికి వచ్చామో లేదో వెంటనే పూజారి గారు క్లోజ్ చేసేసారనమాట. ఇక నెక్స్ట్ ఇంకా కొంతమంది అయితే పూజ చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళకైతే స్వామి దర్శనం అయితే దక్కలేదు. అంటే తెల్లారి మళ్ళీ ఉదయాన్నే చూడవచ్చు. కానీ కార్తీక మాసం రోజు స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిది కదా మనకి. అందుకనమాట. నాకైతే కొంచెం 8:30కి వచ్చాను గదా! పూజ చేయడానికి హాఫ్ అన్ అవర్‌లో చేసేసాననమాట. ఎందుకంటే నేను చేస్తూ ఉంటాను. కొత్తగా ఈరోజు గాదు గాబట్టి నేను అన్నీ ఇంటి దగ్గరే సిద్ధం చేసుకున్నాను. ఇక ఇక్కడికొచ్చి 1, 2 కొనుక్కున్నాను. ఈ పూజ చేసే విధానం ఎలా మొత్తం నాకు తెలుసుకున్నాను గాబట్టి ఇక నా తడుముకోకుండా గబగబన ఒక హాఫ్ అన్ అవర్‌లో ముగిచ్చేసుకున్నాననమాట. ఇప్పుడైతే దర్శనం అయిపోయిన తర్వాత స్వామి టెంపుల్ కూడా క్లోజ్ చేశాడు కదా! ఇదిగండి ఇక్కడ వినాయకుడి స్వామి అనమాట. అక్కడ కూడా వెలిగించారు. శివాలయంలో మొత్తానికి ఏ ప్రాంతాన్ని వెలిగించినా కూడా ఆ స్వామికైతే ఖచ్చితంగా దక్కుతుంది. ఆకాశ దీపం చూశారు కదా! చాలా బాగా స్వామి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఆకాశ దీపం కూడా వెలిగించారు. అలాగే ఇక్కడైతే మేము మర్చిపోయి వెళ్తూ ఉన్నాము. అలాగే టైం అయిపోతుందని వెళ్తూ ఉన్నాననమాట. అంటే టెంపుల్ క్లోజ్ చేశారు కదా! ఇక ఎందుకు వెళ్ళిపోదాం. అందులో స్వాములు మళ్ళీ టిఫిన్ తినాలి, చెయ్యాలి అనుకోని ఇక హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటే అంటే 9:15 అలా అయిందనమాట నైటు. కానీ ఇద్దరు సడన్‌గా గుర్తు చేశారు. ఇక్కడ అమ్మ ఇక్కడ నాగశిలలు ఉన్నాయి కదా! అక్కడ కూడా మనం తిరిగేసి దండం పెట్టుకుందాము, దర్శనం చేసుకుందామని గుర్తు చేశారు. అబ్బో! నాకైతే అస్సలు మిస్ అయిపోయాను అని అనిపించిందనమాట. మొత్తానికి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగేసి ఇలా హారతి అయితే తీసుకొని కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫైనల్‌గా పూజ అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాము. మొత్తానికి ఈరోజైతే ఈ కార్తీక పౌర్ణమి పూజ అయితే ముగిసిపోయిందనమాట. టెంపుల్ కూడా ఆల్మోస్ట్ మూతేశారు. ఇంకా కొంతమంది అయితే దీపం అయితే వెలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే నాగమ్మ దగ్గర దండం పెట్టుకున్నాము, అక్కడ దీపం వెలిగించాము. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మా శివాలయం దగ్గర ఇవైతే చాలా బాగా అయితే కట్టారు. ఒకసారి అయితే చూపిస్తాను దగ్గర నుంచి.
ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇక్కడ తోరణాలుగా ఈ మట్టాలుంటాయి గదా! లేత ఆకులు ఆ మటాలతోటి ఇలా చిలకల్లాగా భలే కట్టారనమాట. అలాగే ఇక్కడ పెద్ద వర్షం పడకుండా షట్టర్ గూడా పోయిన సంవత్సరం 1 ఇయర్ కిందయితే వేశారు. బాగున్నాయనమాట. పూజలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వర్షానికి తడవకుండా ఈ షట్టర్ అయితే వేశారు. ఇలా ప్రతి సంవత్సరం ఏందంటే ఒక్కొక్క విధంగా టెంపుల్ అయితే మారుస్తూ కొత్తగా మారుస్తూ ఉన్నారు. ఇంతేనండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి మీ ముందు